నమస్తే మందిరామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. ఎస్ సార్, ఇప్పుడు కన్నప్ప మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. ఎట్టకేలకు మూవీ అనేది ఎప్పటి నుంచో మూవీ మీద భారీ అంచనాలు కానీ, మూవీ ఎలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది అని ఇన్ని ప్రమోషన్స్ చేసావు. ఇంకా మూవీ మీద చాలా ఆసక్తి రేపారు అనమాట. సో ఎట్టకేలకు మూవీ అనేది రిలీజ్ అయింది. అసలు ఈ మూవీ అనేది పాన్ ఇండియా వరల్డ్ వైడ్ లో మొత్తం రిలీజ్ చేయబోతున్నారు, రిలీజ్ చేశారు కూడా అలాగే. సో ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉంది, దీని తర్వాత మనం కలెక్షన్స్ గురించి మాట్లాడదాం. మూవీ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్? ఎలా ఉంది? మోహన్ బాబు గారు ఉన్నారు, ఆ విష్ణు గారు ఉన్నారు, ఇంకోటి అంటే ప్రభాస్ గారు ఉన్నారు. అందులో ఇంతమంది పెద్ద పెద్ద హీరోస్ చాలా మంది అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ ఏమైనా బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా, లేకపోతే మొత్తం ఓవరాల్ గా మూవీ బాగుందని అంటారా? ఓవరాల్గా ఇప్పుడు మోహన్ లాల్, ప్రభాసు, తర్వాత తర్వాత అక్షయ్ కుమార్ వీళ్ళని పెట్టుకోవడం కొంత ఇతర భాషల్లో కూడా సినిమా చూడడానికి అనుకూలంగా అనుకూలమైన పరిస్థితుల్ని కల్పించాడు విష్ణు తెలివిగా. తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నాడు కనుక దీన్ని పాన్ ఇండియా సినిమాగా ప్రమోట్ చేసుకుందామన్న ఆలోచనతో ఉన్నాడు. రెండవది ఏంటంటే ఇందులో ప్రభాస్కి కొంత నిడివి పెంచడం వలన ఇది ప్రభాస్ సినిమాగానే గుర్తింపు పొందుతుంది. ప్రభాస్ సినిమాగానే ఆదరిస్తారు. ప్రభాస్ ఫ్యాన్సే దీనికి లైఫ్ ఇస్తారు. ఉమ్. ప్రభాస్ ఫ్యాన్సే లైఫ్ ఇస్తారన్నమాట. అయితే సినిమా చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే మోహన్ లాల్ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా పండించాడు, అద్భుతంగా కన్సీవ్ చేశారు. ఓకే. అందువలన ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో కొంత ఆ, ఈ క్యారెక్టర్లన్నింటినీ కూడా ఇన్కార్పొరేట్ చేయడంలో కొంత ల్యాగ్ అనిపించిన. ల్యాగ్ ఎందుకు అనిపిస్తుందంటే 3 గంటల సమ్ చేంజ్ ఉంది డ్యూరేషన్. అంత డ్యూరేషన్ సినిమాకి అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ ఇంకా ట్రిమ్ చేయొచ్చు. అది కాకుండా ఫస్ట్ హాఫ్లో కూడా ఈ క్యారెక్టర్స్ అన్నిటిని ఎస్టాబ్లిష్ చేయడంలో కొంచెం టైం తీసుకుంది. సెకండ్ హాఫ్ మాత్రం రాణించింది. ఓకే సెకండ్ హాఫ్ నో డౌట్ అట్ ఆల్. సార్, ఇప్పుడు సెకండ్ హాఫ్ క్లైమాక్స్ చాలా మంది బాగున్నారు, క్లైమాక్స్ ట్విట్స్ అదే అదే లాస్ట్ బాగుంది అని బట్ అంటున్నారు. లాస్ట్ బట్ 40 మినిట్స్ ఇక మనం వీ కెనాట్ జడ్జ్ మాట, ఎందుకంటే ఇట్ ఈస్ అబౌవ్ జడ్జ్, ఓకే. బియాండ్ జడ్జిమెంట్. అంత ఓకే. బాగా ఉందని చెప్పేసి మనం ఒప్పుకొని తీరాలి. ఓకే. ఎవరు చేసినప్పుడు కూడా అది చాలా బాగా చేశారు. ఓకే. తర్వాత నా బాధ ఏంటంటే ఇక్కడ ఇంతవరకు పాపం డైరెక్టర్ ఎవరో ఎవరికి తెలియదండి. ఉమ్. ఎన్ని ప్రమో ఎన్ని దాన్ని ప్రమోట్ చేసుకునేటువంటి ఈవెంట్లు జరిగినా సరే డైరెక్టర్ మాట్లాడడం కానీ డైరెక్టర్ గురించి చెప్పడం కానీ ఏమి తెలియదు. నిజంగా డైరెక్టర్ డైరెక్షన్ బాగా చేయకపోతే అంత అంటే బ్రిస్క్గా, అంత ప్యాకడ్గా, అంత గ్రాండ్గా రాదు. ఇక ముందైనా డైరెక్టర్ మొహం చూపించి డైరెక్టర్ గురించి చెప్పి డైరెక్టర్ మాట్లాడితే బాగుంటుంది. బీయింగ్ టెక్నీషియన్గా నేను చాలా బాధపడ్డాను. ఎంతసేపు ప్రభాసు, ఎంతసేపు మోహన్ లాల్, ఎంతసేపు అక్షయ్ కుమార్, విష్ణు అని చెప్పడమే తప్ప డైరెక్టర్ గురించి చెప్పాలి కదా. ఒకసారి ఆలోచించండి. అవును. అసలు ఈ సినిమాకి డైరెక్టర్ ఉన్నాడా లేడా? అది నా ప్రశ్న. ఉంటే చెప్పండి. ఆయన బాగా ఈ డీడ్ హిస్ జాబ్ వెరీ వెల్. బయటికి మా కనబడలేదు కానీ చాలా బాగా జాబ్ చేసినట్లు లెక్క. ఎందుకంటే మనం కర్ణాటక కంటే చూడగలిగాం అంటే ఇట్ ఈస్ ది జస్ట్ వర్క్ ఆఫ్ ది డైరెక్టర్. అంటే ఇతరులు అలా చేయలేరు. ఆ ప్యాకెట్గా స్క్రీన్ ప్లే ఉండి అంత ట్రిమ్గా ఎడిట్ చేసి ఇంత ఇంతమంది ఎఫర్ట్ ఉంటే కానీ ఆ సినిమా అంత బాగా రాణించదు. బట్ ఓవరాల్గా విష్ణు ఈ సక్సీడెడ్. ఓకే. సో సక్సెస్ అయినట్టుగా ఇప్పుడు చెప్పు. కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఆ కలెక్షన్స్ ఎంత వరకు రాబట్టొచ్చు అని అంటారు? ఇంకో రెండు కొన్ని కోట్లు పెట్టిపోయి ఈ మూవీ అనేది తీయడం జరిగింది. కలెక్షన్ విషయానికి వస్తే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేసిద్ది అంటారు? ఇక్కడ ఒక చిన్న ప్రమాదం ఉందండి. విష్ణు గారికి ఆ, ఆయన అంటే ఆయన పెర్ఫార్మెన్స్ కానీ ఆయన కానీ ఆయన సినిమాలు కానీ ఎందుకో జనంలో ఒక విధమైనటువంటి ఆ, కొంత ఆ, అంటే తేలిక భావం ఉంది. అది ఎంతవరకు అది నిజమో నాకు తెలియదు కానీ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మా ఇంటి ముందే థియేటర్ ఉంది. దాంట్లోనే మా ఇంటి ముందు సప్తగిరి థియేటర్ ముందు, సప్తగిరి దగ్గరే మేము ఉన్నాం అన్నమాట, మా అపార్ట్మెంట్లో.
సహజంగా ఏ సినిమాకైనా మతాబాలు క్రాకర్స్ అన్ని కాలుస్తారు. ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందో ఎప్పుడు మతాబాలు కాలుస్తారో చూస్తే మతాబాలు కాల్చలేదు, క్రాకర్స్ కాల్చలేదు. ఒక పావు గంట సేపు పెద్ద పండుగలో జరుపుకుంటారు అనమాట. కానీ ఇక్కడ అది ఎవరికి, అల్లు అర్జున్కి, తారక్కి, మహేష్ బాబుకి, రామ్ చరణ్కి, వీళ్ళకే తప్ప మిగతా వాళ్ళకి అంత లేదు. ఓపెనింగ్స్ కొంచెం వస్తాయండి. సినిమా బాగుందంటారండి. అది బాగుందనే వారికంటే బాగలేదనే వాళ్ళు ఎక్కువ ఉంటారండి దృష్టికి. ఓకే. అందువలన ఈ కలెక్షన్స్ గురించి మనం చెప్పలేం అప్పుడే. ఒక 2-3 డేస్ పోతే కానీ కలెక్షన్స్ చెప్పలేరు. ఓకే. బట్ ఓకే. ఓవరాల్గా సినిమా మాత్రం పాస్ అయింది. ఓకే. ఓకే. దాన్ని ఎవరు కాదని సత్యం. ఈ పాస్ అయిన సినిమాని కలెక్షన్స్ పరంగా ఎంతవరకు పెంచుకుంటారు, దాని మార్గం కూడా చెప్తాను. ఇంత ఖర్చు పెట్టిన వాళ్ళు ఈ సినిమా ప్రమోషన్ కోసం టూర్ వేస్తే బతికేస్తారు. ఓకే. ఓకే. ఎలాగంటే టూర్ సినిమా విజయయాత్ర గాని సంకల్పించుకుంటే బతికేస్తారండి. లేదా మాకెందుకు దాన్ని బట్టి అది కలెక్షన్స్ రాబట్టుకుంటుందంటే కొంచెం ప్రాబ్లం అండి. ఈ గ్లోరీని, ఈ ఈ తాలూకు సక్సెస్ని క్యారీ ఆన్ చేయాలి. మరి ఓకే. అది ఆ గ్రిప్లో ఉంటే బాగుంటుంది. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ థ్యాంక్ వచ్చినందుకు. యూ. థ్యాంక్ యూ.